హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియోలో మనం లింక్డ్ఇన్ ఏ టు జెడ్ అనేది మనం చూద్దాం. ఫుల్ మాస్టర్స్, ఫుల్ కోర్స్ అని కూడా మనం చెప్పొచ్చు. సో, ఈ వీడియోలో మనం ఏమేం టాపిక్స్ కవర్ చేద్దామో ఇప్పుడు చూద్దాము. సో, నంబర్ 1 లింక్డ్ఇన్ అనేది జస్ట్ జాబ్ అప్లై చేయడానికి కాదు. అండ్ చాలా వేస్ ఉన్నాయి. లింక్డ్ఇన్ యూజ్ చేసుకొని మనం చాలా వరకు ఎలా రీచ్ కావాలో, ఎలా కంపెనీస్‌ని రీచ్ కావాలి అండ్ ఎలా మనం ప్రమోట్ చేసుకోవాలి. మనం ఫ్రీలాన్స్ వర్క్ ఎలా తెచ్చుకోవాలి లింక్డ్ఇన్ ద్వారా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రొఫైల్‌ని ప్రొఫెషనల్‌గా ఎలా బిల్డ్ చేయాలి? అండ్ హెడ్‌లైన్ ఎలా ఉండాలి? అబౌట్ సెక్షన్‌లో ఏం రాయాలి? స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఎలా యాడ్ చేయాలి? అండ్ రిక్రూటర్స్‌కి విజిబిలిటీ ఎలా పెంచాలి? కనెక్షన్స్ వర్సెస్ రాండమ్ రిక్వెస్ట్. సో, కనెక్షన్స్ ఎలా ఉంటాయి? అండ్ కన్వర్జేషన్స్ మెయిన్‌గా కన్వర్జేషన్ త్రూగా మనం గైడెన్స్ ఎలా పొందాలి? అండ్ లింక్డ్ఇన్‌లో డైలీ 15-20 మినిట్స్ ఏం చేయాలి? అండ్ కన్సిస్టెంట్‌గా ఏం పోస్ట్ చేయాలి? ఎలా మనం మనం ప్రమోట్ చేసుకోవాలి? అండ్ ఫేక్ జాబ్స్ అండ్ స్కామ్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అండ్ ఫ్రెషర్స్ చేసే కామన్‌గా 5 మిస్టేక్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకోటేంటంటే, ఈ వీడియోలో మనం ఈజీ అప్లై, డార్క్ రియాలిటీ అనేది మనం చూస్తాం. ఎందుకంటే చాలా వరకు 100 అప్లికెంట్స్, 1000 ప్లస్ అప్లికెంట్స్ అని ఉంటాయి గదా! సో, అలా గాకుండా మనకు జాబ్ అనేది ఈజీ వేలో ఎలా తెచ్చుకోవాలో మనం చూద్దాము. సో ఇక్కడ చూసినట్టయితే ద లింక్డ్ఇన్ ఈజ్ నాట్ జస్ట్ యూజ్డ్ ఫర్ అప్లయింగ్ ఎ జాబ్స్. సో, లింక్డ్ఇన్ జస్ట్ అప్లై చేయడానికి, జాబ్స్ అప్లై చేయడానికే కాకుండా చాలా వేస్‌లో మనకు దారులనేవి చూపిస్తుంది. ఫస్ట్ థింగ్ ప్రొఫెషనల్ ఐడెంటిటీ, రైట్ ఆపర్చునిటీస్, నెట్వర్క్ పవర్, ఇండస్ట్రీ ఇన్సైట్స్, లెర్నింగ్ అండ్ గ్రోత్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే లింక్డ్ఇన్ అల్గారిథం ఎలా ఉంటుందంటే కన్సిస్టెంట్‌గా మనం పోస్ట్ చేయాలి. కన్సిస్టెంట్‌గా మనం రీచ్ అవుతూ ఉండాలి. అండ్ మంచి కన్వర్జేషన్ అనేది మనం బిల్డ్ చేస్తూ ఉండాలి. ఇంకోటేందంటే ప్రొఫెషనల్ వేలో ఉండాలి. అండ్ ఏది పడితే అది అప్లై చేయడం అంటే లైక్ ఉంది గదా! అని చెప్పేసి ఒక్క జాబ్ గాకుండా అన్‌లిమిటెడ్ రోల్స్‌కి అండ్ డిఫరెంట్ రోల్స్‌కి అప్లై చేయడం వల్ల మన ఐడెంటిటీ ఇంకోటి మన అల్గారిథం అనేది పనిచేయదు. సో, రైట్ ఆపర్చునిటీస్‌కి మాత్రమే మనం అప్లై చేయాలి. ఇంకోటి నెట్వర్క్ పవర్, కనెక్షన్ రిక్వెస్ట్ అనేటివి 1000 ఉన్నా అందులో ఒక 10 రైట్ ఉంటేనే మనకు ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో, కనెక్షన్ రిక్వెస్ట్ ఎవరెవరికి కనెక్షన్స్ పెట్టాలి అండ్ ఎలా మనం వాళ్ళని రీచ్ అవ్వాలి అండ్ కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ ఇన్సైట్స్. సో, ఆ జాబ్స్ అనేవి ఫేక్ జాబ్స్ చాలా వరకు లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు మనీ అనేది అడుగుతుంటారు కాబట్టి మొత్తం మనం తెలుసుకుందాము. అండ్ నెక్స్ట్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఏందంటే మన ప్రొఫైల్, మన ఫోటో. ఫోటో ఒకటి చూసినట్టయితే ఇంటర్వ్యూయర్ అనేది మన ప్రొఫైల్ చూసి డిసైడ్ చేస్తాడు మన జాబ్ ఇవ్వాలా? వద్దా? అనేసి. సో, ఇక్కడ చూసినట్టయితే డోంట్ డూ దిస్ సైడ్. సో, లైక్ స్టైల్ ఫోటోస్ గావచ్చు, ఏదన్నా లైక్ సెల్ఫీ ఫోటోస్ గావచ్చు. ఇలా ఉన్నట్టయితే రిక్రూటర్ వచ్చేసి అన్‌ప్రొఫెషనల్ అనుకుంటాడు. సో, చాలా వరకు ఇండస్ట్రీలో చాలా డిమాండ్స్ ఉన్నాయి గాబట్టి, మనకు చాలా వరకు ఏఐ వల్ల జాబ్స్ అనేటివి వెళ్తున్నాయి గాబట్టి, ఖచ్చితంగా మనం ప్రొఫెషనల్‌గా ఉంటేనే మనకు జాబ్స్ అనేటివి వస్తాయి. సో, లింక్డ్ఇన్ అనేది అంటే వేరే ప్లాట్‌ఫార్మ్స్, వేరే జాబ్ అప్లికేషన్ ప్లాట్‌ఫార్మ్స్ గ్లాస్‌డోర్, నౌకరీతోని పోల్చుకున్నట్టయితే సో, అవి దాంట్లో వేలో అవి బెటరు. అండ్ ఇక్కడొచ్చేసనైతే లింక్డ్ఇన్‌కి ద్వారా మనం ప్రొఫెషనల్ ఉండాలి. మొత్తం ఏ టు జెడ్ ప్రొఫెషనాలిటీ మెయింటైన్ చేస్తేనే మనకు స్టూడెంట్స్‌కి అనేటివి జాబ్స్ అనేటివి మనకొస్తాయి. సో, ఇక్కడ డూ థిస్‌లో ప్రొఫైల్ అనేది కోటేసుకొని ఇలా ఉన్నట్టయితే ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ నేనేందంటే నా ఐడీ నేను ఇక్కడ చేస్తున్నాను. సో, ఎలా అప్‌లోడ్ చేయాలని. సో, అక్కడ ఫోటో అనేది ఆల్రెడీ అప్‌లోడ్ చేసే ఉంది గదా! సో, ఇక్కడ హెడ్‌లైన్ అనేది మనం యాడ్ చేద్దాము. ఎలా హెడ్‌లైన్ అనేది యాడ్ చేయాలో చూద్దాము. సో, ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ క్లిక్ చేసాము. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే ఇక్కడ మనకు ఇండస్ట్రీ అని ఉంటుంది. అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్నాక మనం హెడ్‌లైన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనం ఫినాన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళమా? లేకుంటే డేటా సైడ్ సంబంధించిన వాళ్ళమా? లేకపోతే ఐటీ సైడు, ఎస్‌సిఓ సైడు ఆర్ ఎల్స్ మనము సాఫ్ట్‌వేర్ సైడా? సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సైడా? ఇలా మనం సెట్ జేసుకోవాలి. సో, ఇక్కడ చూద్దాం ఫ్రంట్ ఎండ్ నేను ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని నేను చెప్తున్నాను ఇక్కడ. సో, ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో, ఇక్కడ ఇలా స్పేస్ ఇలా ఇవ్వాలి.
అండ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఇలా జావా స్క్రిప్ట్ ఇంకా చాలా వరకు ఇలా ఉంటాయి మనకు మెయిన్ మెయిన్ స్కిల్స్ అనేటివి. సో అవి ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇంకోటి ఏంటంటే హెడ్లైన్స్లో సో ఎలా చెప్తారంటే స్టూడెంట్స్ అందరూ ఆర్ఎల్స్ గ్రాడ్యుయేట్స్ అయినా చాలా వరకు ఎలా చెప్తారంటే ఓపెన్ టు వర్క్ అని, లేకుంటే ఓపెన్ టు వర్క్ అనేది ఆల్రెడీ మన ప్రొఫైల్ మీద ఓపెన్ టు వర్క్ అనే ట్యాగ్ అనేది లింక్డ్ఇన్ ప్రొవైడ్ చేస్తుంది కింద ఓపెన్ టు అని అంటే. సో ఎలా చెప్తారంటే ఫ్రెషర్స్ ఇంకా ఇలా లేకుంటే ఏదైనా వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వడం కానీ, ఆర్ఎల్స్ ఎలా అంటే ఇంకా ఎలా చెప్పాలంటే వాళ్ళు చేసిన సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా కాలేజెస్లో స్కూల్స్లో ఉన్న ఆ సర్టిఫికేషన్స్ నేమ్స్ ఇచ్చి ఆమె అకాడమిక్ యాక్టివ్ ఆర్గనైజర్ అని ఇలా అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం సేవ్ చేసాము. సో ఓకే, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్స్ అని ఇక్కడ నా ఐడి కింద ఇచ్చాను. సో ఒకవేళ ఇది కాకుండా నేను వేరే చేయాలనుకుంటే లైక్ డేటా ఎంట్రీ అయినా సంథింగ్. సో ఇక్కడ చూడొచ్చు డేటా అనలిస్ట్ నేను ఇస్తున్నాను. ఆస్పైరింగ్ డేటా అనలిస్ట్. సో ఇక్కడ చూడొచ్చు ఎస్క్యూఎల్, పైథాన్ ఇలా నేను ఇస్తున్నాను అనమాట డేటా అనలిస్ట్కి సంబంధించి. సో చాలా వరకు ఏంటంటే గ్రాడ్యుయేషన్ తర్వాత మనం లింక్డ్ఇన్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ మనం ఏఐ యూజ్ చేసి చేయడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం 1 ఇయర్ నుంచి లింక్డ్ఇన్ అనేది మనం యూజ్ చేసినట్టయితే చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్ ఎలా ఉంటాయి అండ్ ఎలా ఉంటాయని అన్నీ ఎక్కడ జాబ్ చేయాలి, ఇలా జాబ్ చేయాలి అని మనం తెలుస్తుంది కాబట్టి మనం గ్రాడ్యుయేషన్ స్టార్టింగ్ నుంచే లింక్డ్ఇన్ అనేది మనం యూజ్ చేయడం నేర్చుకోవాలి. సో ఎవ్రీ స్టూడెంట్కి లింక్డ్ఇన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేసినట్టు డైలీ ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు మనం లింక్డ్ఇన్ అనేది వాడాలి. వాడితే అప్పుడు ఆల్గరిథం అంటే ఇట్లా సేమ్ మనం ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ బార్కి వెళ్ళి ఒక లైక్ ఏదైనా ఒక ఇప్పుడు సంథింగ్ ఏదైనా వైరల్ అవుతుంటే దాన్ని చూసినట్టయితే మనకు ఆల్మోస్ట్ ఎన్ని రీల్స్ స్క్రోల్ చేసినా కానీ అదే వస్తుంది. సో సేమ్ ఇలాగే మనం డైలీ లింక్డ్ఇన్ అయితే ఫాలో అయినట్టయితే డైలీ పోస్టులు పెట్టడం, కామెంట్స్ పెట్టడం, రీపోస్టులు చేయడం, ఆర్ఎల్స్ ప్రాజెక్ట్స్ చేయడం, ఆ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయడం. లైక్ డిఎస్ఏ అని ఒకటి ఉంటుంది, డిఎస్ఏ. సో ఆ డిఎస్ఏ చేస్తూ డైలీ నేను ఈ క్వశ్చన్ సాల్వ్ చేశాను, ఆ క్వశ్చన్ సాల్వ్ చేశాను అని చెప్పడము. ఆర్ఎల్స్ ఏదైనా కంటెంట్ రిలేషన్ ఉన్నట్టయితే కంటెంట్ చేసి మనం లింక్డ్ఇన్లో ఇవ్వడం కానీ, ఆర్ఎల్స్ డేటా ఎంట్రీ అయినా, డిజిటల్ మార్కెటింగ్ అని ఇప్పుడు చూసినట్టయితే డిజిటల్ మార్కెటింగ్ అని ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాం. సోషల్ మీడియా మార్కెటింగ్ అయినా, ఫినాన్స్ రోల్స్ అయితే ఫినాన్స్కి సంబంధించి, అకౌంట్స్ రోల్స్ అయితే అకౌంట్స్కి సంబంధించి మనం లింక్డ్ఇన్లో యాక్టివేట్ చేసినట్టయితే సో మనకు ఖచ్చితంగా అల్గరిథం అనేది క్లిక్ అవుతుంది. అండ్ మనం ఆ ప్రొఫెషనల్స్‌తోని మనం కాంటాక్ట్ అవ్వాలి. ఎలా అంటే హెచ్ఆర్ మెయిల్స్‌తోని కాంటాక్ట్ అవ్వడం గానీ, ఆర్ ఎల్స్ ఆ కంపెనీకి సంబంధించిన కెరీర్ వెబ్‌సైట్‌తోని కాంటాక్ట్ అవ్వడం గానీ, సో ఖచ్చితంగా లింక్డ్ఇన్ అనేది ఖచ్చితంగా ఏ కెరీర్ పేజ్‌కి పోయినా, ఎక్కడ పోయినా అడుగుతారనమాట. సో ఎలా అంటే గూగుల్‌తోని లాగిన్ అయితావా? లింక్డ్ఇన్‌తో లాగిన్ అయితావా? అని ప్రతి వెబ్‌సైట్ అనేది మనకు అడుగుతుంది. సో ఎందుకు లైక్ గూగుల్ నుంచి వెళ్ళినట్టయితే జస్ట్ మన మెయిల్, మన నేమ్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి సో ఒకవేళ ఇక్కడ మనం డైరెక్ట్ లింక్డ్ఇన్‌తోని పోయినట్టయితే మనం చేసిన ప్రాజెక్ట్స్ ఆర్ ఎల్స్ మనం చేసిన మన హెడ్‌లైన్ ఏంది, మన ట్యాగ్‌లైన్ ఏంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను లింక్డ్ఇన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. సో సాఫ్ట్‌వేర్ జాబ్ రావాలంటే ఖచ్చితంగా లింక్డ్ఇన్ అనేది ఒక వే అని చెప్పొచ్చు. నెక్స్ట్ యాడ్ సెక్షన్‌కెళ్ళి యాడ్ అబౌట్. సో ఇక్కడ అబౌట్‌లో ఏం యాడ్ చేయాలని. సో చాలా వరకు చాలా డౌట్స్ ఏముంటాయంటే సో వ యాడ్ అబౌట్ అని అనగానే ఎందుకు లైక్ డైరెక్ట్ ఏఐకెళ్ళడం, అక్కడ అది ఇచ్చింది అబౌట్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేయడం అయితే మనకు జరుగుతుంది. సో అలా చేస్తే మనకు ఖచ్చితంగా ఏమంటారు
రిక్రూటర్స్ అనేవాళ్ళు మనం చూడరు. సో, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ హూ యూ ఆర్. సో, నువ్వెవరు? అండ్ నిన్ను నేను ఎందుకు హైర్ చేసుకోవాలని ఇలా కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా వాళ్ళకి. సో, అవి అనేది మనం జస్ట్ ఇలా చూడాలి. వాట్ స్కిల్స్ యూ హ్యావ్, యువర్ స్కిల్స్. ఇంకోటి ఏంటంటే వాట్ యు ఆర్. సో, ఇలా మనం ఇక్కడ ఇస్తున్నాము. సో, ఈ క్వెషన్స్ అనేటివి మీరు చూసుకోవాలనమాట. ఇవన్నీ మీరు చూసి అండ్ మీరు మీ ఓన్‌గా డిజైన్ అయితే చేసుకోవడం జరగాలి. ఎందుకంటే అలా సో, ఇక్కడ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ ఇవన్నీ అడుగుతున్నామంటే లైక్ మీరు ఎలా చెప్పాలంటే దీనిలో వీడియోలో చూపిస్తాను. బట్ లైక్ నా స్ట్రెంగ్త్ ఏంటంటే ఏమంటారు, మూవీస్ వాచ్ చేయడం అండ్ నేను మంచిగా వర్క్ చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను అని చెప్తే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్‌కి ఎవరైతే తీసుకోవడం జరుగుతలేదో. సో, ఇక్కడ నేను ఇస్తున్నాను. సో, నాది ఇస్తున్నాను ఇక్కడ. సో, ఇక్కడ చూడొచ్చు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎగ్జాంపుల్. ఒకవేళ నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే నా అబౌట్ ఎట్లా ఉంటుంది. సో, ఇక్కడ చూద్దాం మనం. ఐ యామ్ అన్ ఆస్పైరింగ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. Passionate about building clean, responsive, and user-friendly web applications. I have hands-on experience with HTML, CSS, JavaScript, and React.js, and I am continuously. సో, స్ట్రింగ్త్ అన్నా కదా. సో, ఇది అనమాట. ఐఎమ్ కంటిన్యూస్లీ ఇంప్రూవింగ్ మై డెవలప్మెంట్ skills through practical projects. So, next, I enjoy turning ideas into functions, functional web experience, and learning new technology along with the way. So, currently, సో, లైక్ నేనేం చేయాలంటే రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట రిక్రూటర్స్ని. కరెంట్లీ ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఏ ఆపర్చునిటీస్ వేర్
I can apply my skills, work on real world projects. సో ఇక్కడ మనం చూడొచ్చు ఐఎమ్ అన్ ఆస్పైరింగ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ప్యాషనెట్ అబౌట్ బిల్డింగ్ క్లీన్ రెస్పాన్సివ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ వెబ్ అప్లికేషన్స్. ఐ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ HTML, CSS, JavaScript, and React, and I am continuously improving my development skills through practical projects. I enjoy turning ideas into functional web experience and learning new technologies along the way. Currently, I am looking for opportunities where I can apply my skills, work on real projects, learn from experienced professional, and grow as a developer. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ ఎబోట్ సెక్షన్ అనేది ఇక్కడ అప్డేట్ చేసాం కదా. సో ఇక్కడ మనం చూపిస్తుంది. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేసి మనకు ఇక్కడ వచ్చింది ఎబోట్ సెక్షన్ అనేది. సో ఇక్కడ మనం కిందికి వెళ్ళినట్టయితే స్కిల్స్ స్కిల్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఏంది సిఎస్ఎస్. సో ఇలా యాడ్ మోర్ స్కిల్స్ అని పెట్టి నెక్స్ట్ HTML, JavaScript, GitHub. సో ఇంకోటి ఏంటంటే స్కిల్స్ దగ్గరికి వచ్చినట్టయితే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎలా అంటే HTML, CSS, JavaScript, React చేసి ఇలా ఉంటే ఎలా యాడ్ చేస్తారంటే నాకు గిటబ్ వచ్చు అండ్ నాకు క్వెరీ లాంగ్వేజెస్ వచ్చు, నాకు నార్మల్గా ఏమంటారు నెక్స్ట్ జేఎస్ అనొచ్చు, ఎక్స్ప్రెస్ జేఎస్ అని, నోట్ జేఎస్ అని, పైథాన్ అని ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవ్వడము. వాళ్ళు చాలా వరకు ఎలా అంటే కొత్తగా వచ్చిన లాంగ్వేజెస్ రూబీ లాంగ్వేజ్, గో లాంగ్వేజ్ అని ఓవర్ తెలియదు అని చెప్పేసి చాలా వరకు పెరిల్ అని ఇలా లాంగ్వేజెస్ అనేవి ఇచ్చుకుంటున్నారు. బ్యాక్ ఎండ్ నేను చేయగలుగుతాను అది చేయగలుగుతాను. సో మ్యాక్సిమం ఏంటంటే మీరు ఏ కోడింగ్ లాంగ్వేజ్ అయినా సరే దాంట్లో డిఎస్ఏ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇంకోటి ఏంటంటే ప్రాంప్ట్. సో నెక్స్ట్ చూసినట్టయితే ప్రాంప్ట్ అని ఎందుకు అంటున్నాను, ప్రాంప్ట్ రైటింగ్ అని. ప్రజెంట్ ఏఐ ఉంది కాబట్టి మ్యాక్సిమం చాలా వరకు కంపెనీస్ అనేటివి ఏఐతో కొలాబరేట్ అయిపోతున్నాయి. లైక్ మైక్రోసాఫ్ట్లో కోపైలట్ ఉన్నట్టు ఆర్ఎల్స్ ఇలా చాలా వరకు మనం చూసినట్టయితే ఇప్పుడు గూగుల్‌లో జెమినీ ఏఐ వచ్చింది. ఇలా ఇలా వస్తుంది. సో ఇది మన ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ మనం యాడ్ చేద్దాం. సో ఇది నా ఫ్రంట్ బ్యాక్ అండ్ లైక్ పేమెంట్ గేట్‌వే ప్రాజెక్ట్ సారీ. సో ఇది మనం యాడ్ చేద్దాం ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకుందాం దీన్ని. అండ్ ఈ వీడియో కూడా పోస్ట్‌లో యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రాజెక్ట్స్‌లో వచ్చేసి ట్రై చేసాము. బట్ వీడియో అనేది యాడ్ అవ్వట్లేదు. సో ఇక్కడ చూసినట్టయితే యాడ్ ప్రాజెక్ట్స్ అని ఉంది. సో ఇక్కడ వెళ్ళినాక ప్రాజెక్ట్ నేమ్ పేమెంట్ గేట్‌వే అని ఇలా ఇవ్వడం, స్టార్ట్ డేట్ ఇవన్నీ. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్క్షాప్స్ అని ఉంటాయి. చాలా వరకు మనకు వర్క్షాప్స్ అనేటివి కండక్ట్ చేస్తారు. సో ఆ వర్క్షాప్స్ వ్యాలిడా కాదా అనేది మనం డిస్కస్ చేద్దాము. సో అవి కూడా ప్రాజెక్ట్స్ కిందకే వస్తాయి కాబట్టి వాళ్ళు చేయించిన ప్రాజెక్ట్కి యాడ్ చేయాలా వద్దా అనేసి. సో ఇక్కడ నేను సింపుల్గా కాపీ చేసి పెట్టాను. సో పేమెంట్ గేట్వే సంబంధించి నెక్స్ట్ స్కిల్స్ యాడ్ చేద్దాం ఇక్కడ. సో HTML, నెక్స్ట్ CSS, JavaScript, React.js. నెక్స్ట్ గిట్. సో గిట్ ఎందుకంటున్నాను ప్రతిసారి గిటబ్ ఎందుకంటే మీరు ఏ రోల్ అయినా ఏ స్ట్రీమ్ అయినా ఖచ్చితంగా గిటబ్ అనేది వచ్చి ఉండాలి. ఎందుకంటే మనం గిటబ్ త్రూగా మన స్కిల్స్ అనేటివి షేర్ చేసుకోవడం కానీ మన ఏమంటారు లైక్ మన పోర్ట్ఫోలియో అనేది షేర్ చేయాలంటే ఖచ్చితంగా మనం గిటబ్లో అప్లోడ్ చేయాలి. మన ప్రాజెక్ట్స్ అనేది మనం షోకేస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గిటబ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ మనం ఏ కంపెనీకి వెళ్ళినా మ్యాక్సిమం గిట్ అయితే వాడతారు. లైక్ ఒక టీం మొత్తం కలిసి చేయడానికి ఒక వర్క్ని అంటే షేర్ చేసుకుంటారు కదా. లైక్ HTML కోడ్ ఒకరు అండ్ ఒక పార్ట్ ఆఫ్ కోడ్ని ఒక్కొక్కరు షేర్ చేసుకున్నప్పుడు అవన్నీ ఎక్కువ దగ్గర లింక్ కావాలంటే గిటబ్ అనేది
ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అది వస్తేనే మ్యాక్సిమం మనకి ఏమంటారు లైక్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారనమాట ఎలా పోయినా కానీ. సో ఇక్కడ మనం స్క్రీన్ షాట్స్ అయితే యాడ్ చేసాము. సో ఇక్కడ పేమెంట్ గేట్వే అని పేమెంట్ సక్సెస్ అని ఒక పేజ్ అయితే ఇస్తున్నాము. సో సేవ్ సేవ్ చేసినాక ఇప్పుడు ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ మీడియా అని వచ్చి మళ్ళీ ఒకసారి వీడియో అయితే ట్రై చేస్తాను, బట్ వీడియో అయితే యాడ్ అవ్వట్లేదు. సో మీరు చూడొచ్చు. సో స్క్రీన్ రికార్డింగ్స్లో సో మనకి ఇక్కడ చూపెట్టలేదు నో ఐటమ్స్ మ్యాచ్ వేర్ సర్చ్ అని. సో ఎందుకంటే వీడియోస్ అనేది ప్రాజెక్ట్లో అప్లోడ్ చేయడానికి ఉండదు. లైక్ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ డేట్ ఇద్దాం, ఆగస్ట్ ఇద్దాం, ఇయర్ 2026 ఇద్దాం. సో ఇది రీసెంట్గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి నేను ఈ మంత్ ఇస్తున్నాను. అండ్ కాంట్రిబ్యూటర్స్ ఒకవేళ మీకు కాంట్రిబ్యూటర్స్ అని ఉంటారు లైక్ మన కనెక్షన్స్ ఎవరన్నా లైక్ ఈ ప్రాజెక్ట్లో హెల్ప్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నా మీ కాలేజ్ మేట్స్ అన్నా సో అలాని ఇవ్వచ్చు. సో ఇక్కడ చూసినట్టు మన ప్రాజెక్ట్స్లో మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. డెవలప్డ్ ఏ రెస్పాన్సివ్ పేమెంట్ గేట్వే చెక్అవుట్ ఇంటర్ఫేస్ యూజింగ్ HTML అండ్ జావా స్క్రిప్ట్ అనేసి ఇక్కడ మనం ఒకటి ఇచ్చాము. సో ఇక్కడ యాడ్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ అని ఉంది కదా, సో అది వచ్చేసి మనకు ఆధార్ కార్డ్తో అవుతుంది. ఆధార్ కార్డ్ లింక్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ సో ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయితే లైక్ ఇంటర్న్‌షిప్ అయినా సరే ఎక్స్‌పీరియన్స్ కిందకే వస్తుంది. 6 మంత్స్ అయినా గానీ ఎక్స్‌పీరియన్స్ కిందకే వస్తుంది. లైక్ మీ సర్టిఫికేట్స్ అన్నీ మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్కూల్. సో మీ గ్రేడ్స్, మీ స్కిల్స్ అంటే స్కిల్స్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏందంటే మీకు కాలేజ్‌లో ఉన్నప్పుడు డిగ్రీ చేసేటప్పుడు మీకు స్కిల్స్ అనేవి నేర్పిస్తారు కదా! ప్రెజెంట్ ఇప్పుడు డిగ్రీ చేసినా గానీ HTML, CSS ఇవన్నీ మనం కాలేజ్‌లో నేర్చుకుంటున్నాం కాబట్టి సో మాక్సిమం అక్కడనే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ స్కిల్సే మీరు యాడ్ చేయాలి. ఎక్కువ స్కిల్స్ యాడ్ చేయొద్దు. అండ్ పిక్స్ అనేటివి మీరు దిగిన పిక్స్, మీరు చేసిన వర్క్షాప్ పిక్స్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ యాడ్ వెరిఫికేషన్ బడ్జ్ వచ్చేసి మీరు లైక్ ఏం చేయాలంటే ఆధార్ కార్డ్‌తోని లాగిన్ అయ్యేసి ఆధార్ కార్డ్ నుంచి మనకు అదైతే వస్తుంది గవర్నమెంట్ నుంచి వస్తుంది అది. సో ఆ వెరిఫికేషన్ బ్యాడ్జ్ వచ్చినట్టయితేనే మనకు లైక్ ఏమంటారు కనెక్షన్స్ అనేది ఎక్కువ వస్తాయి. అండ్ రిక్రూటర్స్ కూడా చాలామంది మన ప్రొఫైల్‌ని వాచ్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ మనం బ్యాక్‌గ్రౌండ్‌లో బ్యాక్‌గ్రౌండ్ కూడా ఎడిట్ చేసుకొని కాన్వాలో ఎడిట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే హైరింగ్, ప్రొవైడింగ్ సర్వీసెస్ ఫస్ట్ థింగ్ ఏందంటే ఫ్రీలాన్సింగ్ అని చెప్పాను కదా ఫస్ట్‌లో. మనం ఫ్రీలాన్సింగ్ అనేది చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రొవైడింగ్ సర్వీసెస్ అది మనం క్లిక్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రీమియం. ఈ ప్రీమియం అనేది ఎప్పుడు యూజ్ చేస్తాను నా సజెషన్ ఏందంటే మీరు ఫుల్ ఆఫ్ ప్రాజెక్ట్, ఫుల్ ఆఫ్ నెట్వర్క్ అంటే చాలా వరకు మీరు ఆల్మోస్ట్ ఏమంటారు రెడీ అయిపోయారు అన్నప్పుడు మీరు ప్రీమియం అనేది తీసుకొని నాన్ స్టాప్ అప్లికేషన్స్ పెట్టుకోండి. లైక్ చిన్న చిన్న లైక్ జస్ట్ యూట్యూబ్‌లో చూసి ఏమి ప్రాక్టీస్ లేకుండా చేసినట్టయితే ఖచ్చితంగా సఫర్ కావాల్సొస్తది. సో, ఇక నేను పోస్ట్ పెడుతున్నాను. నేను ప్రాజెక్ట్ చేశాను కదా! ఆ ప్రాజెక్ట్‌ని లైక్ నా ప్రొఫైల్ వ్యూ చేస్తేనే ప్రాజెక్ట్ అనేది వేరే వాళ్ళకి చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టే పోస్ట్ అనేది ఏందంటే ఆల్మోస్ట్ లింక్డ్ఇన్‌లో చాలా వరకు మన కనెక్షన్స్ కానీ ఎవరైనా గానీ చూడడానికే ఛాన్స్ ఉంది. సో, క్రియేటెడ్ ఏ పేమెంట్ గేట్‌వే యూజింగ్ ఫ్రంట్ ఎండ్. అండ్ ఇక్కడ నేను ఇచ్చాను లైక్ కాపీ చేశాను. సో, ఇక్కడ మీడియా అనేది యాడ్ చేద్దాం. సో, ఇందాక వచ్చింది కదా మీడియా అని. రైట్ ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను స్క్రీన్ షాట్స్. ఓపెన్. సో, నేనైతే 2 స్క్రీన్స్ అయితే చేయడం జరిగింది. సో, ఇక మీరు చూసినట్టయితే మనకు స్క్రీన్ రికార్డింగ్స్ కూడా ఇక్కడ వస్తుంది. బట్ సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది నాకిక్కడ. ఎందుకంటే నా దగ్గర సిగ్నల్స్ కరెక్ట్ రాకపోవడం వల్ల సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది. ఒకవేళ లైక్ మీ దాంట్లో కూడా రాకుంటే అయితే ఒకసారి సిగ్నల్స్ అనేవి చూసుకోండి. ఖచ్చితంగా అయితుంది. మొబైల్ నుంచి రాకుంటే డెస్క్‌టాప్ నుంచైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇక నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఇంకోటి ఏందంటే హ్యాష్ ట్యాగ్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. హ్యాష్ ట్యాగ్స్ ఎందుకంటే
లైక్ హెచ్టిఎంఎల్ స్టూడెంట్స్, జావా స్క్రిప్ట్ సంబంధించి డెవలపర్స్ కావచ్చు, వెబ్ డెవలపర్స్ కావచ్చు, వాళ్ళకి మన పోస్ట్ అనేది రీచ్ కావాలంటే ఖచ్చితంగా మనం హ్యాష్ ట్యాగ్స్ అనేటివి యాడ్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, వెబ్ డెవలపర్ అనేసి. సో ఇది చూసినట్లయితే స్కెడ్యూల్ పోస్ట్. సో ఇదేంటంటే మీ పోస్ట్ ఎప్పుడు రావాలి, ఇది షెడ్యూల్ చేస్తున్నాను. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఒక టైం మాత్రమే నేనైతే ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఎందుకంటే అప్పుడు మాత్రమే ఎక్కువ మంది రీచ్ రావడం, ఎక్కువ మంది చూడడం అయినా, వీకెండ్స్‌లో ఎక్కువ మంది చూడడం అయినా ఇలా ఉంటుంది. సో, కాబట్టి మనం షెడ్యూల్ చేసుకోవచ్చు పోస్ట్‌ని. అండ్ లేకుంటే ఇప్పుడంటే ఇప్పుడు కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే నోటిఫికేషన్స్‌లో మనం ఇక్కడ చూడొచ్చు. మెసేజెస్ అనేది ఇక్కడ మనం కన్వర్జేషన్స్ అనేటివి బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్స్ విషయానికొస్తే, సో ఇందాక అన్నాను కదా నేను, లైక్ 100 అప్లికేషన్స్, 200 అప్లికేషన్స్, 1000 ప్లస్ అప్లికేషన్స్ ఉంటాయని. సో ఇక్కడైతే హెచ్టిఎంఎల్ డెవలపర్ అని ఇద్దాము. సో ఇక్కడ కొన్ని కంపెనీస్ వస్తాయి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని ఇలా చాలా వరకు. ఇక్కడ చూడొచ్చు ఓవర్ 100 అప్లికేట్స్ మిస్సింగ్ సమ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్. సో మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది మనం బిల్డ్ చేయడం. సో ఇక్కడ చూసినట్టయితే ఖచ్చితంగా చాలామంది ఇట్లా చేసినట్టయితే ఉంటారు. సో మనం అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఏదైనా ఒక కంపెనీ, ఇప్పుడు ఆమ్గన్ అనే ఒక కంపెనీ ఉంది. సో ఆమ్గన్ కెరీర్స్ అని గూగుల్‌లో కొట్టి డైరెక్ట్ ఆ యూఐ డెవలపర్ అనేది ప్రెజెంట్ ఉందా లేదా? ప్రెజెంట్ ట్రెండింగ్ అంటే ఏమంటారు? వాళ్ళ కెరీర్ పేజ్‌లో యాక్టివ్‌లో ఉందా లేదా అని చూడాలి. ఎందుకంటే చాలా వరకు ఫేక్ ఉంటాయి. సో ఆ కంపెనీ అని కాదు, చాలా వరకు కంపెనీస్ ఎలా అంటే ఇంటర్న్‌షిప్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ అంటే మనం పే చేసి ఇవ్వడం జరుగుతుంది చాలా వరకు. నెట్వర్క్స్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. ఓవరాల్‌గా ఇద్దాము. నెట్వర్క్స్ ఎలా ఇవ్వాలో, సో కనెక్షన్స్ ఎలా పెట్టాలో నేను డిస్కస్ చేస్తాను. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ప్రొఫైల్. సో బ్యాక్ టు ప్రొఫైల్. సో యాడ్ సెక్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఫీచర్డ్. సో ఇక్కడ ఇప్పుడు దాకా మనం షెడ్యూల్ చేసినాం కదా పోస్ట్. సో అందుకే మనకి ఇక్కడ ప్రౌడ్ ఆఫ్ అంటే ఆ పోస్ట్ అనేది మనకి ఇక్కడ నో కంటెంట్ టు డిస్‌ప్లే అని ఉంది. సో ఒకవేళ ఆ పోస్ట్ అనేది మనం ఆల్రెడీ షెడ్యూల్ కాకుండా డైరెక్ట్ పోస్ట్ చేస్తుంటే ఇక్కడ ఉంటుంది. ఫీచర్డ్ అంటే ఏంటంటే నా పోస్ట్‌లలో టాప్ పోస్ట్ అదే. ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పిన్ చేస్తాం కదా పోస్ట్‌ని. లైక్ ఎక్కువ వ్యూస్ వచ్చిన పోస్ట్‌ని ఆర్ ఎల్స్ ఎక్కువ వచ్చిన పోస్ట్‌ని మనం పిన్ చేయడం జరుగుతుంది. సో అలాగే యాడ్ ఫీచర్డ్ అని ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ యాడ్ లైసెన్సెస్. సో ఇక్కడ మనం సర్టిఫికేషన్స్ ఇంకా లైసెన్సెస్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఏం యాడ్ చేయాలో మనం ఫర్దర్‌గా చూద్దాము. నెక్స్ట్ యాడ్ కోర్సెస్, మనం చేసిన కోర్సెస్ కూడా యాడ్ చేయడం. సో ఇవన్నీ కనెక్టెడ్ యాప్స్ అనమాట. ఈ లింక్డ్ఇన్‌కి సంబంధించి ఇవన్నీ కనెక్టెడ్‌లో ఉన్నాయి. సో లైక్ మీరు ఈ యాప్స్ యూజ్ చేద్దాం అనుకుంటే అవి కనెక్టెడ్ ఉంటాయి. సో యాడ్ చేసుకోవచ్చు మీరు. సో సర్టిఫికేషన్స్ అండ్ అచీవ్‌మెంట్స్. సో లైక్ ఎలా ఉండాలి సర్టిఫికేషన్స్ అని? రిలవెన్స్. నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌ని. సో నాకు సంబంధించి నా దగ్గర సీఎస్ఎస్ ఉంది, హెచ్టీఎంఎల్ ఉంది, జావా స్క్రిప్ట్ ఉంది, రియాక్ట్ ఉంది, గిటబ్ ఉంది. నేను ఫ్రంట్ ఎండ్‌లో పార్టిసిపేట్ చేసిన నా దగ్గర ఏమంటారు లైక్ వర్క్‌షాప్స్ సంబంధించి ఆర్ ఎల్స్ హ్యాకథాన్స్‌కి సంబంధించి నా దగ్గర ఉన్నాయన్నమాట. హ్యాకథాన్స్ అంటే ఆల్మోస్ట్ డీఎస్ఏతోని లింక్ అయి ఉంటది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనం జస్ట్ స్కిల్స్ రావడం మెయిన్ అంటే లైక్ స్కిల్స్ ఇవ్వడం కాకుండా ఖచ్చితంగా హ్యాకథాన్ సర్టిఫికేట్స్ ఇస్తేనే మనకు ఏమంటారు ఎక్కువ రీచ్ అనేది వస్తుంది. హ్యాకథాన్స్ ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో మనం తెలుసుకుందాము. కాంపిటీషన్స్. కాంపిటీషన్స్ ఏందంటే లైక్ మనం ఎక్కువ పార్టిసిపేట్ చేసిన దాంట్లో మన స్కిల్స్ సంబంధించి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉందనుకో, లైక్ ఏదైనా ఒక యూనివర్సిటీలో, ఏదైనా ఒక కాలేజ్‌లో ఫ్రంట్ ఎండ్ సంబంధించి ఏమైనా క్యాంపెయిన్‌లో రన్ అయినా, మనం అక్కడెళ్ళి పార్టిసిపేట్ చేసినప్పుడు మనకు బెస్ట్ అవార్డ్స్ వచ్చి రావడము, లైక్ ఏదైనా వైవాలో పార్టిసిపేట్ చేయడము, అదే ఏదైనా క్విజ్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు వచ్చిన కాంపిటీషన్ సర్టిఫికేట్స్ కావచ్చు. నెక్స్ట్ కోర్సెస్. ఆల్మోస్ట్ మనం చాలా వరకు బయట కోర్సెస్ అనేది నేర్చుకుంటాం కాబట్టి, ఆన్‌లైన్ కోర్సెస్ అయినా, బయట నేర్చుకున్న కోర్సెస్ అయినా గానీ,
మనం ఆ సర్టిఫికేట్స్ సంబంధించి, ఆ కోర్సెస్ సంబంధించి సర్టిఫికేట్స్ అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవార్డ్స్. అవార్డ్స్ అంటే ఇక్కడ యాడ్ అవార్డ్స్ అండ్ రికాగ్నిషన్స్ యూ హ్యావ్ రిసీవ్డ్ టు హైలైట్ యువర్ అకాంప్లిష్మెంట్ అండ్ ఇంపాక్ట్. సో మనకు రావడం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని ఏదైనా లైక్ ఇంటర్న్షిప్ ద్వారా అయినా, లైక్ ఏదైనా ఫ్రీలాన్సింగ్ ద్వారా అయినా, లేకుంటే ఏమంటే ట్రూ లాన్సింగ్ అయినా, ఇలా చాలా వరకు కంటెంట్ డెవలప్ చేసి యూట్యూబ్స్ నుంచి అయినా, ఇన్స్టా నుంచి అయినా మనకు వచ్చిన అవార్డ్స్ని ఇక్కడ మనం చూపించుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసినట్టయితే లింక్డ్ ఇన్ యాక్టివిటీ. సో ఇందాక చెప్పాను కదా 15 డేస్ నుంచి అలా సంథింగ్ సో అండ్ సో వెళ్తూ వెళ్తూ మనం ఏమేమి అప్లై చేయాలి, ఏమేమి పబ్లిష్ చేయాలి, లింక్డ్ ఇన్లో మనం ఏమేమి చూపించుకోవాలి అనేసి. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ లెర్నింగ్ అప్డేట్స్. సో ఏంటంటే నేను సపోజ్ ఐఎమ్ పైథాన్ డెవలపర్. సో నేను పైథాన్ మీద డిఎస్ఏ అనేది చేస్తున్నాను. సో నేను ఇవాళ గ్రాఫ్స్ చేశాను అండ్ ట్రీస్ చేశాను అనేసి. సో లైక్ నేను ఇందులో పార్టిసిపేట్ చేశానని ఏదైనా క్లాస్లో పార్టిసిపేట్ చేయడం, ఏదైనా ఆన్లైన్ క్లాస్లో పార్టిసిపేట్ చేయడం, ఆర్ ఏదో మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం అయినా కానీ, లైక్ ఏదైనా క్లయింట్తో మాట్లాడుతూ లేకుంటే ఫ్రీలాన్సింగ్ చేశాను కానీ అలాంటి అప్డేట్స్ మనం షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్ అయినా, వెబ్సైట్స్ అయినా, యాప్స్ అయినా మనం షేర్ చేయొచ్చు. నెక్స్ట్ సర్టిఫికేట్స్, షేర్ వెన్ యూ కంప్లీట్ యువర్ కోర్స్ ఆర్ సర్టిఫికేషన్, ఇది ఇవ్వడం. నెక్స్ట్ అచీవ్మెంట్స్, పోస్ట్ అబౌట్ ఎగ్జామ్స్, కాంపిటీషన్స్, ఇంటర్న్షిప్స్, సెలక్షన్స్, ఇవన్నీ మనం అచీవ్మెంట్. లైక్ మనకు విప్రోలో అయినా లేకపోతే అమెజాన్లో అయినా ఏదైనా జాబ్ వచ్చింది అనుకో, సో అదొక మనకు అచీవ్మెంట్. సో లైక్ మనం ఆన్బోర్డింగ్ అనేసి ఏదైనా లెటర్ అన్నా లేకుంటే మనకు వచ్చిన కిట్ అన్న పెట్టేసి మనం అచీవ్మెంట్ చేసామనేసి మనం షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్న్షిప్ అన్నా, అప్రెంటిస్‌షిప్ అన్నా. సో ఇది షేర్ చేసుకోవడం. కెరీర్ టిప్స్. సో మీ జూనియర్స్‌కి హెల్ప్ అయ్యేటివి ఆర్ ఎల్స్ మీ సెపరేట్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి మీ కనెక్షన్స్‌కి హెల్ప్ అయ్యే టిప్స్ అనేది మీరు షేర్ చేయడం. టెక్నాలజీ, టెక్నికల్ నాలెడ్జ్ లైక్ హెచ్‌టీఎంఎల్ సంబంధించి, సీఎస్ఎస్ సంబంధించి లైక్ మీరు వైవా క్వెషన్స్ ఇవ్వడం, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇవ్వడం, ఆర్ ఎల్స్ ఏదైనా వెబ్ పేజ్ అనేది షేర్ చేయడం అనేది మీరు ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ సొల్యూషన్ పోస్ట్. ఏందంటే లైక్ చాలా వరకు లింక్డ్ఇన్‌లో చాలా వరకు హెచ్ఆర్స్ అయినా, ఏదైనా కంపెనీ వాళ్ళైనా మనకేందంటే క్వెషన్ ఏస్తారు. ఒక క్వెషన్ ఇస్తారు. సో, దాన్ని మీరు రీపోస్ట్ చేసి, దానికి సంబంధించి మీరు సొల్యూషన్ చేసి, ఆ పోస్ట్ ఇవ్వడం వల్ల రీచ్ వచ్చే ఛాన్స్ ఎక్కువుంటది. అండ్ హైరింగ్ ఛాన్స్ అనేది చాలా చాలా ఎక్కువుంటది. కాబట్టి ఇది లింక్డ్ఇన్ యాక్టివిటీ. సో, డైలీ కాకున్నా డే బై డే అయినా మనం లింక్డ్ఇన్ యాక్టివిటీని లైక్ చేస్తూ ఉన్నట్టయితే, మనమేందంటే కెరీర్‌లో రీచ్ అవ్వడం, లైక్ ఈజీగా మనము రిక్రూట్ అవ్వడం కూడా ఛాన్స్ ఉంది లింక్డ్ఇన్ ద్వారా. సో నెక్స్ట్, సో మేజర్ ప్రాబ్లమ్ అయితే ఇది లింక్డ్ఇన్ కనెక్షన్స్. ఎలా అంటే లైక్ ఇప్పుడు డేటా అనలిస్ట్ కనిపించినాకో వాళ్ళకి పెట్టేయడం, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి పెట్టేయడం, స్టూడెంట్స్కి పెట్టేయడం, ఆర్ ఎల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి పెట్టేయడం వల్ల మనకి జాబ్స్ ఇవ్వడం అయినా గైడెన్స్ వల్ల చాలా మిస్టేక్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ అయితే ఓకే. ఇక చూసినట్టయితే ప్రొఫెషనల్స్ ఇన్ అవర్ ఫీల్డ్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని లైక్ వాళ్ళ త్రూగా మనం గైడెన్స్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ ప్రొఫెషనల్స్‌కి మాత్రమే మనం కనెక్షన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ అల్యూమిని. సో, లైక్ మన సీనియర్స్ అయినా ఆర్ ఎల్స్ తెలిసిన లెక్చరర్స్ అయిన వాళ్ళకి అల్యూమినిగా అంటే ఈ రిక్వెస్ట్ పెట్టడం. రిక్రూటర్స్ అండ్ హెచ్ఆర్స్. సో, చాలా వరకేందంటే హెచ్ఆర్స్‌కి పెట్టి డైరెక్ట్ వాళ్ళకి మెసేజ్ చేస్తారు. లైక్ వి నీడ్ జాబ్ అనేసి. సో, అలా గాదు. సో, వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ కావాలి. స్టే అప్డేటెడ్. వాళ్ళతోని అప్డేట్ ఉండడం, వాళ్ళతోని కనెక్ట్ ఉండడం వల్ల మనకి ఫ్యూచర్‌లో వాళ్ళ కంపెనీస్‌లో ఏమైనా రోల్స్ ఓపెన్ అయితే మనకివ్వడం. సేమ్ ఇంట్రెస్ట్ స్టూడెంట్స్. సో, నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో, మా ఫ్రెండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావచ్చు. ఆర్ ఎల్స్ నేను ఫైండ్ చేసిన వాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావచ్చు. సో, వాళ్ళని చూసి వాళ్ళ త్రూ గైడెన్స్ లైక్ ఏదైనా వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారనుకో, వాళ్ళ ప్రాజెక్ట్స్ పిన్ చేసి వాళ్ళని క్వెషన్ చేయొచ్చు. లైక్ మీరెలా చేశారు? ఏం టెక్నాలజీ యూజ్ చేశారు? లైక్ మీరేమైనా గైడ్ చేయగలుగుతారా నాకు ఈ ప్రాజెక్ట్‌లో అనేసి మనం ఆ కనెక్షన్స్ త్రూగా అడిగే ఛాన్స్ ఉంది. సో, నెక్స్ట్ చూసినట్టయితే సో, లింక్డ్ఇన్ కన్వర్జేషన్ టిప్స్. Personalize your message. Like always personalize your message to show genuine interest in that person. అండ్ ఆళ్ళకు లైక్ వెల్కమ్ చెప్పడమైనా, సో ఇలా నీట్ అండ్ క్లియర్‌గా వాళ్ళకి మెసేజ్ చేసి వాళ్ళు మనకు గైడెన్స్ ఇచ్చేలా చేసుకోవాలి. బ్లీ బీ క్లియర్ అండ్ కన్సిస్. సో మెసేజ్ షార్ట్‌గా ఉన్నా గానీ మనం ఏం అడగాలో ఒక పాయింట్‌లో అడిగేసేయాలనమాట. నెక్స్ట్ ఆస్క్ థాట్‌ఫుల్ క్వెషన్స్. సో ఏందంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కాబట్టి నీకు గైడెన్స్ ఎలా కావాలి? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలి. నువ్వు ఏం చేయాలి? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాల్సిన క్వెషన్స్ మాత్రమే రిలవెంట్ ఉన్న క్వెషన్స్ మాత్రమే
అండ్ మీనింగ్‌ఫుల్ ఉన్న క్వెషన్ మాత్రమే మనం వాళ్ళని అడగాలనమాట. లేకుంటే వాళ్ళ పర్సనల్స్ అడగడం అయితే చేసినట్టయితే వాళ్ళు మనకు బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది. సో, లింక్డ్ఇన్‌లో కూడా బ్లాక్ అనే ఆప్షన్ ఉంది. సో, నెక్స్ట్ షో జెన్యూన్ ఇంట్రెస్ట్. సో, వాళ్ళ వర్క్ త్రూగా గానీ, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ త్రూగా గానీ, అచీవ్‌మెంట్స్ త్రూగా గానీ మీకు జెన్యూన్‌గా ఇంట్రెస్ట్ చూపెట్టాలి వాళ్ళ మీద. సో, లైక్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారు, లైక్ మీరు వర్క్ చేస్తున్నారు కదా! మీ అచీవ్‌మెంట్ ఎలా వచ్చింది అనేసి మీరు వాళ్ళని క్వెషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆఫర్ వాల్యూ. నెక్స్ట్ షేర్ యూజ్‌ఫుల్ ఇన్సైట్స్, రిసోర్సెస్, ఐడియాస్. సో, వాళ్ళ త్రూగా మీరు అంటే లైక్ మీ ఐడియాస్ వాళ్ళకి షేర్ చేయడమైనా, సో, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే లైక్ యాహ్! వీళ్ళకి కూడా ఏమంటారు ఇంట్రెస్ట్ ఉంది కదా! అనేసి వాళ్ళు అనుకోని మనకు లైక్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. నెక్స్ట్ రెస్పెక్ట్ దేర్ టైమ్. ఎలా అంటే ఒక మెసేజ్ ఇచ్చినాక సో, వాళ్ళ రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయాలి గానీ రిప్లై అన్నట్టయితే వాళ్ళు బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బీ పొలైట్ అండ్ ప్రొఫెషనల్. సో, ఏందంటే మీరు ఒక పర్సన్‌తోని మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ప్రొఫెషనల్ వేలో ఉండాలి. సో, వాళ్ళకు ఒకటే మెసేజ్ చేయడం వల్ల మీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. అండ్ వాళ్ళు మాత్రం మీకు గైడెన్స్ ఇయ్యడానికి ముందుకు రారు. ఎందుకంటే ఎవరైనా గానీ లైక్ మీరు ప్రొఫెషనల్ ఉంటే వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ఉందామని ట్రై చేస్తారు కదా! సో, దట్స్ వై బీ పొలైట్ అండ్ ప్రొఫెషనల్. నెక్స్ట్ ఫాలో అప్ అప్రోప్రియేట్‌లీ. ఏందంటే ఒకవేళ మీకు లైక్ యూజ్ ఉంటేనే లింక్డ్ఇన్‌లో మీరు ఫాలో అయితే కావాలి. సో, లేకుంటే లైక్ పో నేను పాష్ అని లైక్ ఇలా నార్మల్‌గా నీడ్ లేకున్నా గానీ వాళ్ళని ఫాలో అవ్వడం, వాళ్ళకు పర్సనలైజ్డ్ మెసేజెస్ పెట్టడం వల్ల వాళ్ళు మీకు గైడెన్స్ ఇయ్యకపోగా అండ్ మీకు బ్లాక్ జేసి లైక్ మీరు రిపోర్ట్ చేసినట్టయితే లింక్డ్ఇన్ మీ ప్రొఫైల్‌ని బ్లాక్ జేయడం అయితే జరుగుతుంది మొత్తానికి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే డార్క్ రియాలిటీ ఆఫ్ ఈజీ అప్లై ఇన్ లింక్డ్ఇన్. సో, మనం ఇక్కడ చూసినట్టయితే ఈజీ అప్లై అనేది మన నౌకరీలో చూస్తాము. సో, ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఏందంటే, డైరెక్ట్ మనం అప్లై చేసినట్టయితే వాళ్ళకి డైరెక్ట్ అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది. సో, ఇందాక చూసాం కదా! 100 క్లిక్డ్, 1000 క్లిక్డ్ అండ్ 10,000 క్లిక్డ్ అని కూడా కొన్ని యాప్స్‌లో చూపిస్తుంది. సో, ఎంతమంది క్లిక్ చేశారని. సో, అంతమందిలో నిన్నెందుకు పిక్ చేయాలో సో, మీరదే ఆలోచించాలి. ఎందుకంటే లైక్ వాళ్ళకున్న స్కిల్సే మీకున్నాయి. అండ్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్సే మీరు చేస్తున్నారు కదా! సో, మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలనేసి ఒక క్వెషన్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. సో, హై కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి లైక్ సింపుల్ ఎలా అంటే థౌసండ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ చేస్తారు వాటికి ఛాన్స్ తక్కువ. తక్కువ అంటే ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఈజీ అప్లై అంతమంది చేసిన జాబ్‌లో మీరు అప్లై చేసినట్టయితే అందరికి ఎలా అయితుందో మీకు కూడా అలానే అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. సో, ఇక్కడ చూసినట్టయితే నో పర్సనలైజ్డ్ రెజ్యూమ్స్. లైక్ మన ఏమంటారు చాలా వరకు మనం ఎలా అంటే ఇట్లా ఇసిరేస్తాం. ఇవే మన రెజ్యూమ్స్ అనేటివి ఒకటే రోజులో 20 30 అని, 40 అని, 50 అని అలా కంపెనీస్‌కి మనం అప్లై చేస్తాం. కానీ మనకేమైతుంది? సో, వాళ్ళు రీడ్ చేయకపోగా, వాళ్ళు చూడకపోగా జస్ట్ సింపుల్‌గా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మనకు మెయిల్స్ కూడా రావు కొన్ని కంపెనీస్ నుంచి. నెక్స్ట్ ఏందంటే లైక్ వాళ్ళెందుకు హైర్ చేసుకోవాలి? వాళ్ళ పర్సనైజ్డ్ ట్యాగ్ జేయాలి. మనం ఏం జేయాలంటే హెచ్ఆర్స్‌కి మెసేజ్ జేయడం అండ్ హెచ్ఆర్స్‌ని రీచ్ అవ్వడం. హెచ్ఆర్ మెయిల్స్‌కి మనం లైక్ మన రెజ్యూమ్ పెట్టి లైక్ ఐయామ్ విల్లింగ్ టు డూ దిస్ జాబ్. నేను జేయగలుగుతా. నాకు ఆ ధైర్యం ఉంది. నాకు ఆ స్కిల్ ఉంది. నేను మాట్లాడగలుగుతా. నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. అవి ఇవి అని చెప్పి మనం హెచ్ఆర్స్‌ని రీచ్ కావాలి డైరెక్ట్. నెక్స్ట్ గెట్ ఫిల్టర్డ్ బై ఏటీఎస్. సో, ఏటీఎస్ ఫిల్టర్ రెజ్యూమ్ అనేది అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ప్రతి కంపెనీలో ఉంటుంది కాబట్టి ఏటీఎస్ లైక్ ఇంకోటి ఏటీఎస్ అంటే ఏందంటే సపోజ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ పైథాన్ ఫ్లాస్క్ డెవలపర్ అనుకుందాం. సపోజ్ ఫ్లాస్క్ డెవలపర్ అంటే ఏంది? పైథాన్ స్కిల్స్ కావాలి, ఫ్లాస్క్ కావాలి, ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ కావాలి అండ్ లైక్ ఏదైనా ఒక డేటాబేస్ వచ్చి ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే జావా ఇప్పుడు డీజాంగో డెవలపర్ అని డీజాంగో పెట్టేస్తాము. ఆర్ ఎల్స్ చాలా వరకు స్ప్రింగ్ బూట్ ఇవ్వడము, ఎక్స్‌ప్రెస్ జేఎస్ అని ఇవ్వడము, ఇలా నోడ్ జేఎస్ అని ఇవ్వడం, జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ ఇవ్వడం. వేరే ఫ్రేమ్‌వర్క్స్ ఉన్న అయి డైరెక్ట్ అప్లై చేస్తుంది. ఏటీఎస్ ఏం చేస్తుంది? వాళ్ళకి కావాల్సింది ఎవరు? ఫ్లాస్క్ డెవలపర్. సో, ఫ్లాస్క్ ఉన్న రెజ్యూమ్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ వాటిని ట్రాక్ చేయడం అయితే జరుగుతుంది ఇది. నో ఫాలోఅప్, నో రిజల్ట్. మెనీ క్యాండిడేట్స్ అప్లై అండ్ ఫర్గెట్. వితౌట్ ఫాలోఅప్ ఆర్ నెట్వర్కింగ్ యువర్ అప్లికేషన్ గెట్ లాస్ట్. సో, ఖచ్చితంగా చెప్తున్నా లింక్డ్ఇన్ త్రూగా జాబ్ రావడం చాలా అంటే లైక్ మీరు ఆల్గారిథం మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీరు జస్ట్ ఎలా అంటే ఫాలోఅప్ చేయడం అంటే జస్ట్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే మీరిప్పుడు సపోజ్ నేను ఇందాకే చెప్పాను కదా! హెచ్ఆర్స్‌కి మీరు మెయిల్స్ పెడతారు. లైక్ ఐయామ్ విల్లింగ్ టు డూ దిస్ జాబ్ అది ఇది అని.
సో హెచ్ఆర్ ఏం చేస్తుంది, నెక్స్ట్ మినిట్‌లో ఒకవేళ తను చూసినట్టయితే లైక్ వాళ్ళేం జేస్తారు, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌కెళ్తారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్‌కెళ్ళినాక మనకక్కడ ఏం చూపిస్తుంది, సో లైక్ సో అండ్ సో స్టూడెంట్ జస్ట్ అక్కడ ప్రాజెక్ట్స్ లేవు, స్కిల్స్ లేవు, లైక్ అప్డేట్ లేదు, ఏం లేదు అనేసి జస్ట్ సింప్లీ లైక్ ఈజీగా తీసేశారనమాట. జస్ట్ ఏమంటారు, డైరెక్ట్ రిజెక్ట్ చేస్తారు మన మెయిల్ త్రూయే. ఒకవేళ మీకు ఆల్గారిథం కరెక్ట్ ఉన్నట్టయితే దే షో ఇంట్రెస్ట్ లైక్ ఫస్ట్ రౌండ్‌కు ఇవ్వడం, ఛాన్స్ ఇవ్వడం, లైక్ మీరు మళ్ళీ ఇంటర్వ్యూకి కాల్ చేయడం అనేది జరుగుతుంది. నాట్ ఆల్ జాబ్స్ ఆర్ రియల్. సో ఇందాక చెప్పాను కదా, నాట్ ఆల్ జాబ్స్ ఆర్ రియల్. ఖచ్చితంగా చెప్తున్నాను. మ్యాక్సిమం ఫేక్ జాబ్స్ అనేది చాలా వరకు ఉన్నాయి. లైక్ లింక్డ్ఇన్స్‌లో అయినా ఎక్కడైనా గానీ. సో మ్యాక్సిమం మార్కెటింగ్ ఉన్న జాబ్స్ అయినా ఆర్ ఎల్స్ మనీ ఇన్వెస్ట్ చేయమని చెప్పడము, ఇలా అయితే చాలా వరకు ఉన్నాయి. సో అవి చూద్దాము. సో ఫేక్ జాబ్స్. సో ఇందాక చెప్పాను కదా, చాలా వరకు జాబ్స్ అనేవి ఫేక్ ఉన్నాయని. హౌ టు ఐడెంటిఫై? ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మనం చెక్ ద కంపెనీ ప్రొఫైల్ కంప్లీట్లీ, లైక్ కేర్ఫుల్లీ, లైక్ అది వెరిఫై ఉందా అండ్ రియల్ ఫాలోవర్స్ ఉన్నారా. ఇంకోటి ఏంటంటే కంపెనీకి సంబంధించి ఖచ్చితంగా హెచ్ఆర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అప్ అవుతారు కాబట్టి అందులో వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ మనం కెరీర్ పేజ్ ఓపెన్ చేసినట్టయితే మనకు అర్థమైపోతుంది అక్కడ ఉన్న అసలు జాబ్స్ ఉన్నాయా లేవా అనేసి. నెక్స్ట్ బీ కోషియస్ అండ్ అన్‌రియలిస్టిక్ సాలరీస్ అండ్ ఆఫర్స్. ఇప్పుడు ఎలా అంటే చాలా 10 ఎల్‌పీ అని, 20 ఎల్‌పీ అని ఇలా ఇస్తారు. లైక్ ఇప్పుడు సపోజ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తీసుకున్నట్టయితే 6 ఎల్‌పీ నుంచి స్టార్టింగ్ అయితుంది. 6 ఎల్‌పీ నుంచి. సో ఫ్రెషర్స్‌కి అయితే 5 ఎల్‌పీ నుంచి వాళ్ళు ఆఫర్ చేస్తారు కాబట్టి డైరెక్ట్ 12 ఎల్‌పీఏ ఉండడము, 13 ఎల్‌పీఏ ఉండడము, 25 ఎల్‌పీఏ ఉండడం అది ఫేక్ అనమాట. నెక్స్ట్ డోంట్ షేర్ పర్సనల్ అండ్ పేమెంట్ డీటెయిల్స్. ఖచ్చితంగా చెప్తున్నాను, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికైతే ఇవ్వద్దు, ఓటీపీస్ ఇవ్వద్దు అండ్ మనీ అనేది రిజిస్ట్రేషన్. ఇంకోటేందంటే లింక్డ్ఇన్ త్రూగా ఏ జాబ్స్ గూడా మనకు మనీ అనేటివి అడగవు. ఖచ్చితంగా చెప్తున్నాం, అది మాత్రం ఇవ్వడం అయితే ఖచ్చితంగా. ట్రైనింగ్ ఉంటదంటుర్రు. ట్రైనింగ్ అనడం, జాబ్ ఆఫర్స్ అనడం ఇలా ఉంటుంది. సో, మనం ఎవ్వరు గూడా మనీ అనేది పే చేయొద్దు. సో, వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేస్తారు అండ్ వాళ్ళు మనీ అనేది తీసేసుకొని మనం బ్లాక్ జేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చెక్ ద జాబ్ పోస్ట్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. లైక్ గ్రామర్ మిస్టేక్స్ చూడండి అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, లైక్ ఈమెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తారు, ఈమెయిల్ చూడండి. తర్వాత వెరిఫై, అది అది స్కామా కాదా అది ఖచ్చితంగా వెరిఫై చేసి అప్లై చేయాలి. మనీ పే చేయకండి అండ్ స్టే ట్యూన్. లింక్డ్ఇన్ గురించి ఖచ్చితంగా ఇంకో వీడియోలో ఎలా జాబ్స్ చేయాలి అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా స్కిల్స్ అయినా కానీ గిట్‌హబ్ నుంచి అయినా కానీ మనం నెక్స్ట్ వీడియోలో చేయడం ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సో వెరీ బోరింగ్ అని నేను కూడా చెప్పొచ్చు ఇది, ఎందుకంటే చాలా వరకు మనం ఆల్మోస్ట్ 50 మినిట్స్ అయితే వీడియో అయితే చేయడం జరిగింది. సో ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూసినాం కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్. యువర్ సపోర్ట్ మీన్స్ ఎ లాట్. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే కనెక్టెడ్. టర్న్ ఆన్ నోటిఫికేషన్స్ ఫర్ మోర్ వీడియోస్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.